ఈ పంచకోశాలన్నీ నాకంటే భిన్నము కానట్లుగా ఇక్కడ ఉండి ఈ కటక కుండల గృహాదుల వలె ఉండగా దీనిని పట్టుకొని ఇది నాది అని ఉన్నాం మనం. కానీ ఇవన్నీ ఆత్మ నా భవతి, ఇదన్నీ ఆత్మ కాదు, ఇదంతా ఆత్మ కాదు. తర్వాత అట్లయితే ఆత్మ ఏంది? ఆత్మా తర్హికః. అట్లయితే ఆత్మ అంటే ఏమప్పా? ఆత్మ అంటే ఏమి? సచ్చిదానందస్వరూపః. సచ్చిదానంద స్వరూపమే ఆత్మ. సరే, సత్ అంటే ఏమి, చిత్ అంటే ఏమి, ఆనందం అంటే ఏమి, అది చెప్పాలిగా. అందుకు సత్ అన్న సత్ కిం అంటే సత్ అంటే ఏమి? కాలత్రయేపి తిష్టతి ఇతి సత్. కాలత్రయేపి తిష్టతి. కాలత్రయములు అంటే 3 కాలములు. 3 కాలములు ఏవి? భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం. ఈ 3 కాలములు జరుగుతూ ఉన్న 3 కాలములు కానిది. 3 కాలములు జరుగుతూ ఉంటాయి, 3 కాలములు కానిది, 3 కాలములకు ఆధారముగా ఉన్నది. 3 కాలములు ఇప్పుడు జాగ్రత్త వర్తమాన కాలం ఉన్నప్పుడు భూతకాలం ఉందా? భవిష్యత్ కాలము గురించి చెప్పేటప్పుడు వర్తమాన కాలము, భూతకాలం ఉన్నాయా? భూతకాలము ఉన్నప్పుడు వర్తమాన కాలము, భవిష్యత్ కాలం ఉన్నాయా? లేవు. కానీ ఈ 3 కాలముల యందు ఆత్మ ఆధారముగా ఉన్నది. అది సత్. అంటే 3 కాలములు కూడా ఆత్మ కాదు. తర్వాత చిత్ కిం. చిత్ అనగా ఏమి? చిత్ జ్ఞానస్వరూపః. జ్ఞానస్వరూపమే చిత్. జ్ఞానస్వరూపమే చిత్. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ విజ్ఞానమయం అని చెప్పారుగా, మనోమయం అని చెప్పారు కదా. మనోమయము, విజ్ఞానమయము అక్కడ తెలుసుకుంటూ ఉన్నాయి కదా, బుద్ధి కూడా నిశ్చయం చేస్తుంది కదా. మరి ఇక్కడ చిత్ స్వరూపము, ఇక్కడ చిత్ అంటున్నారు కదా, ఇక్కడ చిత్ అంటే జ్ఞానం అన్నారు కదా. ఈ జ్ఞానము ఆ జ్ఞానము ఒకటే, వేరు వేరా అంటే ఇది దీని ఆధారముతో ఆ మనస్సు పనిచేసి తెలుసుకుంటా ఉంది. అక్కడ మనస్సుకు ఆసక్తి అట్లా వచ్చింది, బుద్ధికి ఆసక్తి వచ్చింది. బుద్ధికి ఆసక్తి వచ్చేదానికి ఈ చిత్తును ఆధారంగా చేసుకుని ఉండే కారణం చేత అది తెలుసుకుంటా ఉంది. కానీ ఈ చిత్ అనేటువంటిది స్వయంగా తెలుసుకుంటుంటుంది. చిత్ అనేది స్వయంగా తెలుస్తుంది. మనస్సుకు తెలుసుకునే సామర్థ్యం లేదు, బుద్ధికి కూడా తెలుసుకునే సామర్థ్యం లేదు. కానీ అవి తెలుసుకుంటున్నాయంటే ఈ చిత్ వలననే అవి తెలుసుకుంటున్నాయి. తర్వాత ఆనందః కః. ఆనందం అనగా ఏమి? సుఖస్వరూపః. సుఖస్వరూపమే ఆనందం. సుఖస్వరూపం ఆనందం అంటే ఇప్పుడు ఆనందమయ కోశంలో ఆనందం ఉంది కదా, ఆ ఆనందము ఈ సుఖము ఒకటా? కాదు. ఆనందము ఈ ఆనందము ఒకటి కాదు. ఈ ఆనందము యొక్క ప్రభావము అక్కడ తెలియబడతా ఉంది, అది ఆనందమయ కోశం. ఇది సహజానందం, తన స్వరూపానందం. కాబట్టి ఇది సహజానందం, ఈ సహజానందమే స్వరూపం. సరే, ఏవం
సచ్చిదానందస్వరూపం స్వాత్మానం విజానీయాత్. ఇట్టి సచ్చిదానంద స్వరూపమును విజానీయాత్ తెలుసుకోవలేను. ఎట్టి సచ్చిదానంద స్వరూపాన్ని? సత్ చిత్ ఆనందం చెప్పారు కదా ఇక్కడ. అంటే 3 కాలముల కంటే అతీతమైనది సత్. చిత్ అంటే స్వయంగా తెలియబడేటువంటిది చిత్. ఆనందం అంటే స్వయంగా ఆనందం, స్వయం ఆనందం. అది వేరే దాంతో ఆనందం వచ్చేది కాదు. ఆనందమయ కోశం వేరే దాని వలన వస్తుంది. నీకు ఆనందము ప్రియుణ్ణి చూస్తే ప్రియురాలకు ఆనందం, ప్రియురాలను చూస్తే ప్రియునికి ఆనందం, ప్రియుణ్ణి తలుచుకుంటే కూడా ఆనందం, ప్రియురాలని తలుచుకుంటే కూడా ఆనందం. అది ఆనందం కలిగింది కదా. ఇప్పుడు ఆ ఆనందము ఈ ఆనందం ఒకటే అంటే కాదు. అది ఆనందమయ కోశము, ఇది సహజానందం. ఇట్లా ఎవడైతే ఈ సత్ చిత్ ఆనందం ఈ మూడింటిని ఎవడైతే స్వరూపానుసారంగా స్వయంగా ప్రకటమయ్యేదాన్ని తెలుసుకుంటాడో అది నిజమైన ఆత్మస్వరూపం. అథా చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామః. తర్వాత 24 తత్వాలను చెప్తాను అని చెప్తున్నారు. దీన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. సరే. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत. ओम श्री गुरुभ्यो. ओम ओम. आप जैसे